వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సో మనకి తొందరలోనే జాబ్ క్యాలెండర్ రానున్నదండి. సో ఎన్డీఏ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఏం చేశారు అంటే, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారండి. సో కాబట్టి 100% మనకి జాబ్ క్యాలెండర్ రానున్నది. సో కాబట్టి ఈ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభతరుణంగా మనం భావించాలి. సో చాలా హర్షిస్తున్నానండి ఈ విషయం మీతో పంచుకోవడం కోసం. సో అయితే దీనిలో దాదాపు సుమారు 10,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుందండి. బయట ఇదే వార్త చక్కర్లు కొడుతుంది. సో కాబట్టి ఈ 10,000 ఉద్యోగాల్లో గ్రూప్ 2 అనేటటువంటి ఉద్యోగాలు, గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది దాదాపు 470కి పైగా పోస్టుల్ని భర్తీ చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుందండి. సో ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అసలు గ్రూప్ 2 అంటే ఏంటి, సో గ్రూప్ 2లో ఏ విధంగా దీని సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, సో ఏంటి ఈ గ్రూప్ 2లో ముఖ్యమైన ఉద్యోగాలు ఏంటి, వీటి విద్యార్హతలు ఏంటి, సో ఎన్ని స్టేజ్ల్లో ఈ గ్రూప్ 2 పరీక్ష అనేది జరగనున్నది అనే విషయాలను చర్చించుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. సో రైట్, ఇక్కడ చూసుకుంటే 470కి పైగా పోస్టులు, ఇది ఇంక్రీజ్ కావచ్చండి. ఓకేనా, మనం ఇదే ఖచ్చితంగా 470 వస్తాయని నేను చెప్పడం లేదండి. సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం ఇది ఒక ఎజంప్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా పెరిగే అవకాశం ఉందండి. ఇక ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అండి. సో వాస్తవానికి మనకి భారతదేశంలో ముఖ్యంగా ఒక జిల్లాలో ఉన్నతాధికారిగా ఎవరిని చూస్తామంటే ఐఏఎస్ని చూస్తామండి. ఓకే, సో వారి తర్వాత మనకి ఉన్నతాధికారులుగా స్టేట్కి వచ్చేసరికి గ్రూప్ 1 అండి. సో వారి తర్వాత గ్రూప్ 2 అండి. సో వారి తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4గా మనం చూస్తాం. ఓకేనా, స్టేట్లో అత్యున్నతమైన పోస్ట్ ఏది అంటే గ్రూప్ 1 అండి. సో వారి తర్వాత ఉన్నవారు ఎవరు అంటే గ్రూప్ 2 అనేటటువంటి వారు. సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళు చూసుకుంటారండి, రైట్. సో ఇక మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ విద్యార్హత ఏదైతే ఉందో ఏంటి అంటే డిగ్రీ అండి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఒక 3 సంవత్సరాల డిగ్రీ కోర్స్ ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసుకున్నట్లయితే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉద్యోగానికి మీరు అర్హులుగా పరిగణించబడతారు. ఇక తర్వాత చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు. 18 సంవత్సరాలు మీకు పూర్తయి ఉండాలండి. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నవారు. సో ఇక్కడ ఆయా రిజర్వేషన్స్ బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండనుందండి. సో కంగారు పడాల్సిన పని లేదు. సో ఈబీసీ కానీ ఓబీసీ కానీ సో వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక 5 years ఉండనుంది. సో రైట్, ఈ తర్వాత చూసుకుంటే పే స్కేల్ అండి. రఫ్లీ మీకు ఒక 26,000 నుంచి 78,910 రూపాయల వరకు. సో రఫ్లీ మీకు ఈ పే స్కేల్ అనేది ఉండనుంది. సో అత్యున్నతమైనటువంటి ఉద్యోగంగా మనం చూడొచ్చండి సో ఈ యొక్క ఉద్యోగం. సో ఇక ఈ ఉద్యోగం సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు చూసుకుంటే దీనిలో 3 స్టేజ్ల్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగనుందండి. సో ఒకటి ఏంటి అంటే ప్రిలిమ్స్ అండి, స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఆ తర్వాత వచ్చేసరికి మెయిన్స్ అండి. ఆ తర్వాత సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అంటారు, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రిలిమ్స్ అనేది ఏదైతే ఉందో ఇది వడపోత విధానం అండి. సో నోటిఫికేషన్ పడిందని చాలామంది ఉద్యోగానికి నోటిఫికేషన్కి అప్లై చేస్తారండి. సో అప్లై చేసిన వాళ్ళలో వడపోత కోసం కేవలం వడపోతేనండి. సో దీని మార్కులు అనేవి మీకు మెయిన్స్లో యాడ్ చేయడం అనేది జరగదు. సో మీకు చూసుకుంటే ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 150 మార్కులకు ఉంటుందండి. ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే 150 ప్రశ్నలు, 150 మార్కులు అండి. సో దీనిలో ఈ విషయం మీరు గమనించాలి. -1/3 నెగిటివ్ అనేది కూడా ఉంది, రైట్, గమనించాలి. ఈ తర్వాత విషయంకి వచ్చేసరికి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మొత్తం మీకు 5 సబ్జెక్టులు ఉంటాయండి. సో 5 సబ్జెక్టులు 5 × 30 = 150 అండి. సో 5 సబ్జెక్టులు అండి. ఒక్కొక్క సబ్జెక్టుకు 30 మార్కులు చొప్పున 150 మార్కులు. సో దీనిలో మీకు గమనిస్తే ఇండియన్ హిస్టరీ అండి, భారతదేశ చరిత్ర. సో ఇది వచ్చేసరికి 30 మార్కులు. సో అదేవిధంగా మీరు చూసుకుంటే ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ, సో భారత మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం అండి. సో ఇండియన్ ఏపీ జాగ్రఫీ అనేది ఇది కూడా 30 మార్కులు. అదేవిధంగా ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజము, సంక్షేమ యంత్రాంగం, సో వీటికి సంబంధించి సుమారు మనకి 30 మార్కులు. అదేవిధంగా వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 మార్కులు. అదేవిధంగా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవి ఒక 30 మార్కులు. సో మీరు చూసుకుంటే 5 సబ్జెక్టులు 30 మార్కులు అండి. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది.
రైట్. ఈ తర్వాత చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్, ఇది 300 మార్కులకు ఉంటుందండి మెయిన్స్ ఎగ్జామ్. సో దీనిలో వచ్చిన మార్కులే మీ యొక్క ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి. సో మీరు ఇక్కడ గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుందండి, 2 క్యాడర్లు ఉంటాయి. సో ఎవరికైతే 300కి చాలా ఎక్కువ మార్కులు వస్తాయో సో వారు ఎగ్జిక్యూటివ్కి వెళ్తారు. సో మార్కులు తగ్గుతూ ఉంటే మీ యొక్క క్యాడర్ పడిపోతుందండి, నాన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్తారు. సో ఈ 300 మార్కుల్లో వచ్చిన మార్కుల దృష్ట్యా మీరు ఎగ్జిక్యూటివ్కి వెళ్తారా నాన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్తారా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1 అనేది 150 మార్కులు, పేపర్ 2 అనేది 150 మార్కులు. సో మీరు గమనిస్తే పేపర్ 1 అనేది సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది పేపర్ 1లో ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి ఎన్ని మార్కులు అంటే 75 మార్కులు కండి. సో అదేవిధంగా జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో ఓవరాల్గా మనం చెప్పాలి అంటే భారత రాజ్యాంగం అండి. సో భారత రాజ్యాంగం పైన మీకు 75 మార్కులు. సో పేపర్ 1 150 మార్కులు కండి. 150 మార్కుల్లో మనకి ఏపీ హిస్టరీ 75 మార్కులు, అదేవిధంగా ఇండియన్ పాలిటీ అనేది 75 మార్కులు, ఈ 2 కలిపి 150 మార్కులు. ఇక అదేవిధంగా పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 2 మళ్ళీ పేపర్ 2లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇండియన్ ఏపీ ఎకానమీ అండి. సో భారత మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రశ్నలు ఉంటాయి. ఇది ఎన్ని మార్కులు కంటే 75 మార్కులు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసరికి 75 మార్కులు అండి. సో మనకి పేపర్ 2 150 మార్కులకు. సో పేపర్ 2 150 అండి, పేపర్ 1 150, ఈ 2 కలిపి 300 మార్కులకి మనకి ఈ యొక్క మెయిన్స్ అనేది ఉండనుంది. సో దీనిలో కూడా సేమ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. సో ప్రతి 3 ప్రశ్నలకు 1 మార్క్ అనేది పోతుంది. మీరు తప్పు సమాధానాలు చేస్తే 1 మార్క్ అనేది పోతుంది. రైట్. సో మీకు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, ఆ తర్వాత సిపిటి అనే ఇంకొక ఎగ్జామ్ ఉంటుందండి. సిపిటి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి, కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష అంటారు. సో కంప్యూటర్ పైన మీకు అవగాహన కోసం ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే చాలండి. సో మీకు ఇబ్బంది ఉండదు. కాకపోతే మీకు మార్కులు అనేది రావాల్సింది ఏ ఏరియా అంటే మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ అండి. సో ఈ సిపిటి అనేది క్వాలిఫైయింగ్, కాకపోతే మీకు మెయిన్స్లో ఎక్కువ మార్కులు రావాలి. సో మెయిన్స్లో 4 సబ్జెక్టులు ఉన్నాయండి. సో 4 సబ్జెక్టులు 75 మార్కులు, 300 మార్కులు. సో గతంలో మీకు ఇండియన్ ఎకానమీ అనేది 300 మార్కులకు ఉండేదండి. సో దాని వెయిటేజ్ అనేది మార్కులు అంటే సబ్జెక్ట్ తగ్గించలేదండి, మార్కులు తగ్గించి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా పెట్టారండి. సో కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ఇది విషయం అండి. సో దీని తర్వాత సిపిటి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, సో మంచిగా పబ్లిక్తో మీకు సోషల్ రెస్పెక్ట్ కావాలి, పబ్లిక్తో మీకు కలవాలి, సో మంచి ఉద్యోగం కావాలి, ఊరిలోనే ఉద్యోగం చేసుకోవాలి, దగ్గరలో ఉద్యోగం చేసుకోవాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో సో ఇది మంచి అద్భుతమైనటువంటి అవకాశం అండి. సో డబ్బులే కాదండి, నోటిఫికేషన్లు కూడా ఊరికేనే రావు. సో కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. సో నేను ఎప్పుడో చదువుతాను, ఏదో నోటిఫికేషన్ వస్తుంది అనే గందరగోళం, కన్ఫ్యూజన్లో మీరు ఉండకండి. సో మీరు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ అనేది మీకు పోతుందో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. సో ఏం లేదండి, సో మొత్తం ప్రిలిమ్స్లో ఒక 5 సబ్జెక్టులు, మెయిన్స్లో ఒక 4 సబ్జెక్టులు అండి, 9 సబ్జెక్టులు. ఓకేనా. సో మీకు మెయిన్స్ మ్యాక్సిమం మీరు ఫోకస్ అంతా మెయిన్స్లో పెట్టాలండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు సాధించగలగాలి. సో ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. సో దీనిలో నేను ముఖ్యంగా ఏ సబ్జెక్ట్ని డీల్ చేయబోతున్నాను అంటే ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ అనేది ఈ 2 సబ్జెక్ట్స్ని జనరల్ స్టడీస్లో ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా మెయిన్స్లో ఏపీ హిస్టరీ అనేది డీల్ చేయబోతున్నానండి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ రానున్న రోజుల్లో మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మరియు ఏపీ హిస్టరీకి సంబంధించి సంపూర్ణమైన మరియు సమగ్రమైన సమాచారాన్ని ఫ్రీగా మీకు అందించడం కోసం నేను మీ ముందుకు